సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నేను వర్క్ చేసిన సినిమాల గురించి నాకు అసలు గుర్తుండదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే బాగుంటే అసలు గుర్తుండదు. ఏమన్నా మిస్టేక్లు ఉన్నా, ఏమన్నా దాంట్లో నేను ఇంకా బెటర్గా చేయాలి అని అనిపించినవే గుర్తుంటాయి. మీరు బాగుందనుకుంటే ఆటోమేటిక్గా కొంచెం మర్చిపోయి ఉంటా. వెరీ వెరీ సారీ. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ వాట్ యూ టాకింగ్ అబౌట్. సో దట్ ఈజ్ మై మెంటాలిటీ. బికాజ్ బాగున్నదే ఇట్ హ్యాస్ టు బి గుడ్. బట్ మిస్టేక్లు బాగా గుర్తుంటాయి. మీరు మిస్టేక్ల గురించి అడగండి, చెప్తా క్లారిటీ ఇచ్చి ఫుల్గా ఎక్కడ తప్పు చేశాను, ఏం చేశాను. రసూల్ గారు, ఈ చిన్న సినిమా అనుకోవచ్చు, అంటే ఎందువల్ల మీరు ఇంత పెద్ద కెమెరామెన్ ఈ సినిమా చేయడానికి కారణం ఏంటి? అంటే నా నా మైండ్ సెట్ ప్రకారం నాకు చిన్నది పెద్దది అనేది నాకు అసలు ఐడియా లేదండి ఎప్పుడు. ఐ ఆల్వేస్ లవ్ అ గుడ్ స్టోరీ అండ్ సంబడి కమ్స్ అప్ విత్ అ గుడ్ స్టోరీ. ఒక ప్యాషన్తో నా దగ్గరికి వస్తే 100% ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. నాకు పృథ్వీ నా దగ్గరికి వచ్చి స్టోరీ చెప్పి మ్యూజిక్ వినిపించినప్పుడు ఐ థాట్ ఇస్ గాట్ లాట్స్ ఆఫ్ పొటెన్షియల్. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ టీమ్స్. ఇప్పుడు పెద్ద చిన్న పక్కన పెడితే, ఇఫ్ ఆల్ ద టెక్నీషియన్స్ ఆర్ డూయింగ్ ఓన్లీ బిగ్ ఫిల్మ్స్, ఓన్లీ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్, మంచి సినిమాలు రావండి ఫస్ట్ థింగ్. బికాజ్ దట్స్ ఎ వెరీ అన్హెల్తీ ఎన్వైరన్మెంట్ యాక్చువల్గా. మీరు మలయాళంలో చూస్తే ఎవ్రీబడి కమ్స్ టుగెదర్. బిగ్ స్మాల్ స్టార్లు చిన్నది ఏముండదు. దే కమ్ టుగెదర్ ఫర్ అ ప్రాజెక్ట్, కమ్ టుగెదర్ టు టెల్ అ గుడ్ స్టోరీ, మేక్ అ గుడ్ ఫిల్మ్. దట్స్ అ వెరీ గుడ్ ఎన్వైరన్మెంట్ టు హ్యావ్. సో ఈ హైరార్కీలు పెట్టుకుంటే పెద్ద సినిమాలు వస్తాయి కానీ క్వాలిటీ ఉండదు, దాంట్లో మంచి డెప్త్ ఉండదు, స్టోరీస్ ఉండవు. Every film has its own space. Good film has to have a space. అది క్రియేట్ చేయాలంటే ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ టుగెదర్. బిగ్ స్మాల్ అంటే సినిమా బడ్జెట్ పట్టే కదా మన రెమ్యునరేషన్ డిసైడ్ చేసుకునేది. సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మేకింగ్ గుడ్ ఫిల్మ్స్. వెన్ యూ స్టార్ట్ మేకింగ్ గుడ్ ఫిల్మ్స్, ద ఇండస్ట్రీ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. ద ఆడియన్స్ విల్ బి బెనిఫిటింగ్ బికాస్ దే విల్ బి ఎంటర్టైన్. సో దట్ ఈజ్ మై ఇంటెన్షన్. సో బిగ్ స్మాల్ అనేది నాకు యాక్చువల్లీ నా డిక్షనరీలో యాక్చువల్లీ లేదు. పృథ్వీ, చాలా కాలం తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మనకి ఈ రెగ్యులర్గా ఉండే ఫార్మాట్లో కూడా శేఖర్ కమల గారు ఫ్లిప్ చేశారు, కథ చెప్పే విధానాన్ని ఫ్లిప్ చేశారు. అంతకుముందు వెళ్తే బాబు గారు, విశ్వనాథ్ గారు ఆ కోవకు చెందుతారు. వాళ్ళు కొన్ని మిరాకిల్స్ చేశారు, కానీ ఆ తర్వాత ఏ డైరెక్టర్ కూడా దాన్ని సస్టైన్ చేయలేకపోయారు. సో మీ టేక్ ఏంటి? ఈ కథని ఇంత స్మూత్నింగ్గా చెప్పాలి అని అనుకోవటానికి గల కారణం ఏంటి? కథని ఇలానే చెప్పాలి. అదే ఇందాక అడిగిన దానికి కూడా చెప్పాను. ఇది ఇంత ఫాస్ట్ వరల్డ్లో, ఇంత టాక్సిక్ వరల్డ్లో ఒక రిలీఫ్ కావాలి ప్రేక్షకుడికి. ఆ రిలీఫ్ మ్యూజిక్ ఇస్తుంది, కథ ఇస్తుంది, సినిమాలో ఉన్న 24 క్రాఫ్ట్స్ ఇస్తాయి. ఈ 24 క్రాఫ్ట్స్ని కరెక్ట్గా యూజ్ చేస్తే ఇది చిన్న కథ, ఎమోషనల్. ఇది ల్యాగ్ అనే పదానికి మీ డెఫినేషన్? ల్యాగ్ అనేది మనం ఎంగేజింగ్గా చెప్పలేదు అనుకోండి ఒక కథని. ఈ సినిమాలో ఉన్న అన్ని క్రాఫ్ట్స్ని కరెక్ట్గా యూజ్ చేసి చెప్పలేదు అనుకోండి, అది బిగ్ కమర్షియల్ ఫిల్మ్ కూడా ల్యాగే ఉంటుంది. చాలామందికి ఆ క్రాఫ్టింగ్ తెలియక ఫెయిల్ అవుతుందేమో, కానీ ఆడియన్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఆడియన్స్ మంచి సినిమా ఇస్తే, శేఖర్ కమల్ గారి సినిమా చూశారు, చిరంజీవి గారిది హై వోల్టేజ్ సినిమా చూసిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్, అదే శేఖర్ కమల్ గారు చిరంజీవి గారి సినిమాతో రిలీజ్ చేశారు, ఆ సినిమా చూసారు, ఆనంద్ కూడా చూశారు. సో ఇందులో కమర్షియల్ కాదని చెప్పడానికి ఏమి ఉండదండి. మనం ఎంగేజింగ్గా చెప్పగలగాలి ఆ కథని. వీళ్ళతోనే ఈ కథ చెప్పడానికి కారణం ఏంటి? ఎనీ స్పెసిఫిక్ రీజన్? అంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా సీజనల్ ఆర్టిస్ట్కి ట్రై చేసి వీళ్ళ వరకు వచ్చారా, లేదంటే స్ట్రైట్గా వీళ్ళతోనే చెప్దాం అనుకున్నారు? అలానే ఉండదండి. ఒక కథ రాసుకున్న తర్వాత ఇట్స్ ఎ జర్నీ అనమాట అండి. కథ కొంతమందిని చూస్ చేసుకుంటారు యాక్చువల్గా. డైరెక్టర్ చూస్ చేసుకుంటారు? లేదు, డైరెక్టర్ చిన్నవాడు కథ ముందు. నిజంగానండి. కథ ఏంటంటే చాలా అనుభవాల నుంచి మనం
మనం చూసే పర్సెప్షన్లోంచి కథ వస్తుంది, చుట్టూ ఉన్న సొసైటీలోంచి మనం ఏరుకుంటూ ఉంటాం కథకి. అప్పుడు డైరెక్టర్ అనేవాడు ఒక ఇండివిజువల్ డైరెక్టర్ చూసే యాంగిల్ ఉంటుంది కదండి, దానికి చాలా పర్సెప్షన్స్ ఉంటాయి. అప్పుడు కథ పెద్దదే, కథ చూస్ చేసుకుంటుందండి. సందీప్ రెడ్డి కూడా అన్నారండి ఒకసారి, స్టోరీ ఎప్పుడు అందరినీ చూస్ చేసుకుంటుంది. అంటే ఆయన చాలా మందిని ట్రై చేశానని కూడా చెప్పారు. డెఫినెట్గా. సో మీరేమన్నా అలాంటి ఎక్సర్సైజ్ జరిగిందా, లేకపోతే స్ట్రైట్ అవే వీళ్ళతోనే వెళ్దామని అనుకున్నారు? లేదండి, డెఫినెట్గా. అది ఎంత మంచి జర్నీ అంటండి ఫిల్మ్. మేము చాలా చిన్నగా స్టార్ట్ చేసి రసూల్ గారితో వచ్చి, సురేష్ హాస్ గారితో వచ్చి ఇలాగా మీ ముందు కూర్చోవడం అనేది ఎవ్రీ డే దిస్ ఫిల్మ్ బికేమ్ బిగ్ అనమాట అండి. ఏ రోజు లెట్ డౌన్ లేదు. కోర్స్ హికప్స్ ఉన్నాయి, ఫిల్మ్ మేకింగ్లో హికప్స్ ఉంటాయి అందరికీ. స్టోరీ టెల్లింగ్లో మనం హానెస్ట్గా ఒక కథ చెప్పాలనుకున్నప్పుడు ఎన్ని హికప్స్ ఉన్నా, ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా కానీ ఈ కథ మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ ఉంటుంది. అలా హానెస్ట్గా కథ చెప్పాం కాబట్టి ఇక్కడ వరకు వచ్చి మేము ముందు కూర్చున్నాం, సినిమా ఫినిష్ చేసి అని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను నేను. థ్యాంక్ యూ. పృథ్వీ గారు, స్క్రీన్ ప్లే, కథ, మాటలు, దర్శకత్వం, నిర్మాత, ఇన్ని క్రాఫ్ట్ ఎట్లా మేనేజ్ చేశారు సార్? అలానేం లేదండి. ప్రొడ్యూసర్ అంటే నాగిరెడ్డి గారు, నాగిరెడ్డి అన్న చాలా సపోర్ట్ చేశారు. నేను మురళి మేమేంటంటే అండి, ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 11-12 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉండి సినిమాకి సంబంధించి క్రాఫ్ట్ అన్నీ తెలుసుకోవాలి. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ ఎలా ఉంటారు, అసలు ప్రొడ్యూసింగ్ సినిమా డైరెక్ట్ చేయాలంటే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలండి ఫస్ట్. మనం విత్ ఇన్ ద బడ్జెట్ చేయాలి, కంట్రోల్ బడ్జెట్లో చేయాలంటే. అలా అని ఫస్ట్ బ్యానర్ రిజిస్టర్ చేసి ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్షిప్ తీసుకుని మనం రిస్క్ చేయాలి అనే పాయింట్లో స్టార్ట్ అయిందండి ఇది. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం గురించి మీరు అడుగుతున్నారు కదా. ఒక డైరెక్టర్కి కథ చెప్పడం అంటూ వస్తే మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేయడం కూడా వస్తుందండి. యాక్చువల్గా అది రావాలి కూడా. అందుకని ఇదంతా ట్రై చేశాను. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. సార్, పెద్ద పెద్ద హీరోల పోస్టర్లు పెడుతుంటేనే ఆడియన్స్ థియేటర్ అనే పరిస్థితి. ఇవాళ తమ్ముడితో సినిమా తీశారు, ఏంటి తీయటానికి ఏంటి? తమ్ముడని తన మీద పెట్టుబడి పెట్టారా, లేకపోతే తమ్ముడు కోసం కథ రాసుకున్నారా? లేదండి, ఒక ఎక్స్ప్రెషన్ అండి కథ చెప్పడానికి. ఆ ఎక్స్ప్రెషన్ కోసం కథ రాశాను. ఆ కథ ఒకటితో స్టార్ట్ అయ్యి, నాతో స్టార్ట్ అయ్యి ఇక్కడ ఈ హాల్లో ఎంతమంది ఉన్నాం, ఆల్మోస్ట్ 200 మెంబర్స్ ఉన్నారు కదా. 200 మెంబర్స్ అటెన్షన్ పే చేస్తున్నారు కదా ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఇదే బిగ్ సక్సెస్ అనుకుంటున్నాను. ఇది తమ్ముడిని పెట్టి సినిమా తీసానా, నేను చేశానా, ఎవరనేది కాదండి. కథ తీసుకొచ్చింది ఇక్కడ వరకు, అంతే. దెర్ ఈజ్ నథింగ్ ఎల్స్. అలా అనుకుంటే మీకు నెక్స్ట్ స్టేజ్లో ఇంకా కొన్ని రివీల్ చేయబోతున్నాం. కొన్ని పబ్లిసిటీ, మ్యూజిక్ రిలీజ్ అప్పుడు, టీజర్ రిలీజ్ అప్పుడు ఎవరెవరు దీనికి ఎలా వచ్చారనేది కూడా మీకు తెలుస్తుంది. హీరో గారు, ఏంటి సార్ అన్నయ్య డైరెక్షన్ ఎలా ఉంది? బాగా చేశాడట. అంటే డైరెక్షన్ ఎలా ఉంది అంటే నేను అలా జడ్జ్ చేసేంత కెపాసిటీ. Because all the love that you people give is magical and it is always an honor to come and work here. अच्छा, पहली सिनेमा आपका कौन सा है? Life Anubhav Vinchu Raja. अनुभव विंचू राजा. आपको स्क्रिप्ट बोलते थे ना, हाँ. जब आपको तेलुगु समझ में नहीं आता ना, हाँ. जब आपको कुछ फर्क पड़ता है? नहीं. फिर कैसे समझ में आता है आपको? It's only because I have so many beautiful people who sit and make me understand every line. Sahiti, I forgot to mention you, but yeah, thank you for always being there for me. So these people have always made it sure that, you know, I understand every line throughout and I just rehearse it. So every line that I've said is all in Telugu. Okay, thank you. Yeah. ప్రొడ్యూసర్ గారు